గురుగారు, కురుక్షేత్ర సంగ్రామంలో దుర్యోధుణ్ణి భీముడు గదాయుద్ధ నియమాలకు విరుద్ధంగా తొడభాగంలో కొట్టి పడేయడం సమంజసమేనా? యుద్ధంలో ఏది సమంజసమా అసమంజసమా అనే విషయాల గురించినటువంటి చర్చ చేసినప్పుడు ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి భీముడు అలా ప్రహారం చేయగలిగాడు అంటూ సమర్థిస్తారు కొందరు. ప్రతిజ్ఞ చేశాడు కనుకనే దృష్టద్యుమ్నుడు ఏ విధమైన ఆయుధం చేతిలో లేనప్పటికీ ద్రోణుడిని అలా జుత్తు పట్టుకొని శిరస్సు ఖండించాడు, ప్రతిజ్ఞ అంటారు. దుశ్శాసనుడిని సైతం హృదయం చీల్చి రుధిరాన్ని స్వీకరించిన భీముడి దుశ్చర్య కూడా క్రూరమైనప్పటికీ జుగుప్సాకరమైనప్పటికీ ప్రతిజ్ఞ అని కూడా సమర్థిస్తారు పలువురు. భీమ దుర్యోధనుల గదాయుద్ధం శ్యమంత పంచకం అనేటటువంటి ఆ సరస్సు ఒడ్డున జరిగేటటువంటి సమయంలో అంతకు పూర్వం 42 రోజులుగా బలరాముడు తీర్థయాత్రలు చేసి అనేక దేశాల సంచారం చేసి ఆ క్షణానికి అక్కడికి వచ్చి చేరుకున్నాడు. తన ప్రియశిష్యుడైనటువంటి దుర్యోధనుడి గదాయుద్ధం చూచే అవకాశం అక్కడ బలరాముడికి లభించింది. భీముడు కూడా గదాయుద్ధ వీరుడే. అలాగే భీముడికి అస్త్ర విద్య అంటే ధనుర్విద్య కూడా తెలుసు. ఇరువురిలో భీముడు బలం కలవాడు, దుర్యోధనుడు నైపుణ్యం కలవాడు. నిరంతరం భీముడు తనకు సంబంధించినంత మేరకు కిర్మీరుడితో ఆరంభం చేసుకొని కిర్మీరుడు, బకుడు, హిడింబుడు, జరాసంధుడు ఇలా అనేకులను సంహరిస్తూ లేక వనవాసంలో అజ్ఞాతవాసంలో ఉన్న సమయంలో కూడా జీమూతుడిని కూడా సంహరించినటువంటి బలం కారణంగా భీముడు కొత్త కొత్త పద్ధతులు ఎంత నేర్చుకున్నప్పటికీ నిత్యము ధనుర్విద్యా పాఠవాభ్యసనం కారణం చేత దుర్యోధనుడి వద్ద టెక్నిక్ అంటాం మనం ఆంగ్లంలో, అది ఎక్కువ. అయితే ఈ టెక్నిక్ కారణంగా గదాయుద్ధ నియమాలలో వాడకూడనటువంటిది చెయ్యకూడనటువంటిది అయినటువంటి టెక్నిక్ ఒకటి ముందు దుర్యోధనుడు ప్రయోగించాడు. అదేమిటి అంటే నేలపైన ఎదుటి శత్రువు లేక ఎదుటి వ్యక్తి ఉన్నప్పుడు ఆ సమయంలో గద చేతబుచ్చుకొని గాలిలో ఎగిరి ప్రహారం చెయ్యరాదు. ఇది గదాయుద్ధ నియమాలకు విరుద్ధం. ఇరువురు నేలపైన ఉండి యుద్ధం చేసే సమయంలో ఏ వ్యక్తి కూడా గాలిలో అలా ఎగిరి ముందుగా ప్రహారం చెయ్యరాదు. అలా దుర్యోధనుడు చేశాడు. మొదటగా నియమోల్లంఘన చేసింది దుర్యోధనుడే. దానితో వెనువెంటనే ఆ ప్రహరాన్ని తప్పించుకున్న భీముడు తాను కూడా నియమోల్లంఘనం చేసి ప్రతిజ్ఞ అన్న ఆ జ్ఞాపకం కూడా రావడంతో కృష్ణుడు కూడా సైగ చేసి గుర్తు చేశాడు అనేటటువంటి జ్ఞానాన్ని కూడా మనసులో పెట్టుకొని అలా తొడపైన గదతో మ్రోదడం, తొడలు విరిగి దుర్యోధనుడు నేలపైన పడిపోవడం అనేవి సంభవించాయి. గాలిలో ఎగరడం అనేది కూడా గదాయుద్ధ నియమాలకు విరుద్ధం. కనుక ఈ విధంగా మనం ఈ సమాధానం చెప్పుకుంటే ఇద్దరూ నియమోల్లంఘనం చేసిన వారే, ముందుగా నియమోల్లంఘనం చేసింది దుర్యోధనుడు.